అమెరికాకు సంబంధించిన చాలా ఫేమస్ ఫారెన్ పాలసీ స్కాలర్ మరియు డిఫెన్స్ స్ట్రాటజిస్ట్ యాష్లే టెల్లిస్ వార్తల్లో ఉన్నారు. రీసెంట్గా అమెరికన్ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటమే కాదు, ఆయన పైన రకరకాల ఛార్జెస్, అభియోగాలు కూడా ఉన్నాయి. ఆయన యాక్చువల్లీ ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అని చెప్పొచ్చు. ఈయన చాలా ఫేమస్ కూడా. ఇంతకుముందు సౌత్ ఏషియన్ సెక్యూరిటీ కావచ్చు, ఇండియా యుఎస్ రిలేషన్స్ కావచ్చు, ముఖ్యంగా ఇండియా అమెరికా న్యూక్లియర్ డీల్ అప్పుడు యాష్లే టెల్లిస్ చాలా కీలక పాత్ర పోషించారనమాట. అయితే ఈయన పైన ఇప్పుడు ఎస్పయోనేజ్ అభియోగాలు ఉన్నాయి. అంటే అమెరికాకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్స్ తరలించాడా అని చెప్పి అభిప్రాయపడుతున్నారనమాట. ఆయన తరలించినట్లు చాలా నిఘా వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఆయన ఇంతకుముందు జార్జ్ బుష్ టైంలో యాష్లే టెల్లిస్ జార్జ్ బుష్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో కీలక సభ్యులు. అంతేకాకుండా ఆయన యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారనమాట. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో కూడా పనిచేశారు. ఈ లివరేజ్తో, అంటే ఇక్కడ పనిచేసిన లివరేజ్తో ఆయనకు చాలా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్కి యాక్సెస్ ఉంది. అంతేకాదు, ఏ ఆర్గనైజేషన్కైనా వెళ్ళి ఏ డాక్యుమెంట్ అయినా చూడొచ్చు అనమాట ఆయన. సో ఆయన తనకున్న సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఇవన్నీ ఉపయోగించుకుని చాలా అమెరికాకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఫైల్స్లో ఆయన కలెక్ట్ చేసుకున్నారంట. ఆయనకున్న మొత్తం ఈ లివరేజ్తో రకరకాల అడ్వాంటేజెస్ తీసుకుని ఫైల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకోవడం, స్టేట్ డిపార్ట్మెంట్కి, అమెరికా హోమ్ డిపార్ట్మెంట్కి చాలాసార్లు వెళ్ళి చాలా డాక్యుమెంట్స్ ప్రింట్ తీసుకోవడం, ఇవన్నీ చేశారంట. ముఖ్యంగా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ కేపబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చేజిక్కించుకున్నారంట. అమెరికాకు సంబంధించిన చాలా టాప్ ఇన్ఫర్మేషన్, డిఫెన్స్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ఇదంతా ఆయన సేకరించారంట. ఆయన ఇంటిని అమెరికన్ FBI ఏజెంట్స్ రైడ్ చేసినప్పుడు దాదాపు 100కు పైగా సీక్రెట్ డాక్యుమెంట్స్, టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఆయన ఇంట్లో ఉన్నాయన్నమాట. సర్వీలియన్స్ నిఘా ఫుటేజ్ల కెమెరా ప్రకారం చాలా క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ఈయన ప్రింట్ తీసుకున్నట్టు, ఈ డాక్యుమెంట్స్ ఆయన చిన్న చిన్న బ్యాగ్స్లో క్యారీ చేసినట్లు అర్థమవుతుందన్నమాట. ఇంతకుముందు కూడా చూస్తే అయినా చాలామంది చైనాకు సంబంధించిన అఫీషియల్స్తో ఈయన చాలాసార్లు కలిసి మాట్లాడటం కానీ, బయట హోటల్స్లో కలవటం కానీ జరిగిందంట. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సీక్రెట్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఆయన పైన పూర్తి స్థాయిలో అసలు ఏ విధంగా ఆయన స్పైయింగ్ చేశాడు, అమెరికా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా బయటికి లీక్ చేశాడనే విషయం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేదు. కానీ అమెరికన్ ఎస్పయోనేజ్ యాక్ట్ కింద ఆయన పైన అన్లాఫుల్ రిటైనింగ్ ఆఫ్ నేషనల్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, ఏదైతే అమెరికాకు సంబంధించిన రక్షణ శాఖకు సంబంధించిన కీలకమైన సమాచారం ఉందో అదంతా రిటైన్ చేసుకున్నాడని మాత్రం అర్థమవుతుంది. దానికి సంబంధించి అమెరికన్ FBI వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారనమాట. ఇది కనుక ప్రూవ్ అయితే దాదాపు 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువే ఆయనకి జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాదు, భారీగా ఫైన్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ అమెరికాలో ఇన్ని చాలా ట్రస్ట్ వర్తి అనుకుంటారు. అంతేకాదు, నేషనల్ డిఫెన్స్ సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉందన్నమాట. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించి ఆయన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వాడుతున్నారు, ఎవరికి చేరవేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. యాష్లే టెల్లిస్ వయసు 64 సంవత్సరాలు. ఆయన టాటా చైర్ ఫర్ స్ట్రాటజిక్ అఫైర్స్ ఎట్ కార్నిజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో కీలక పాత్ర పోషిస్తున్నారనమాట. సో ఆయన పైన ఇప్పుడు అమెరికాలో పెద్ద కేసు జరుగుతుంది. ఆయన అరెస్ట్ చేశారు కూడా. ఆయన పైన రకరకాల ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు అమెరికన్ పోలీసులు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మరియు స్టేట్ డిపార్ట్మెంట్లో ఆయన తనకున్న ప్రివిలేజెస్, అడ్వాంటేజ్ వాడి దానిలోకి వెళ్ళి రకరకాల సీక్రెట్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశారని వినికిడి.